A mother love is patient and forgiving when all others are forsaken. It never fails or flatters, even though the heart is breaking. A mother love is more beautiful than any fresh flower. I invite our 8th class students to perform a skit on unconditional love of a mother to her children. Let's welcome them. అవునా నేను విమానంలో తిప్పుతానమ్మా. నేను మహారాణిలా కాలు కింద పెట్టకుండా చూసుకుంటానమ్మా. అవును ఇంత ఆలస్యం పెద్దోడు ఇంకా ఫోన్ చేయలేదండి. నాన్న ఏం లేదా ఆలస్యం అయిపోయింది. తిన్నావా? అది కాదు నాన్న, ఎప్పుడో తిన్నావా? తిన్నావా చెప్పరా? పెడతాను. దగ్గు బాగా అయిపోతుంది నాన్న, కాస్త మందులు మారిస్తే కొంచెం కుదురు పడతారా? ఏం పడతావమ్మా, నాకు వచ్చే జీతానికి మందులకి నెల ఎన్నిసార్లు తిప్పాలంటే నా వల్ల కాదమ్మా. నేను మహారాణి కింద పెట్టకుండా చూసుకుంటాను. అయితే నేను పొద్దున్న చూస్తాను, ముందు నాకు అన్నం తాగలేదు. సరే సరే. అన్నం తెచ్చుకోవడం ఏందమ్మా? పోయిపోయి నీళ్ళని దాన్ని కడుపులు పుట్టాను చూడు, నిజంగా బాధపడాల్సి వస్తుందమ్మా. ఇప్పుడు నువ్వు కొత్త మందులు వేసుకోవడం ఏం పెద్ద అప్లికేషన్ పనులే ఉన్నాయి. కనీసం డబ్బులు ఉండాలి, ఇళ్ళలో పుట్టినా కూడా బాగుండేది. రేపు నుంచి గుడికి వెళ్ళి నీలాంటి దాన్ని కడుపులు పుట్టకూడదని మొక్కుకుంటామా. మీ అమ్మ ఎలాంటిదంటే అందరు గొప్పగా చెప్పుకుంటారు, కానీ నన్ను ఎవరిని అడిగితే నాకు అసలు అమ్మ లేదని చెప్పుకుంటాను. నేను బాగానే ఉన్నాను కానీ ఎందుకు వచ్చావు చెప్పు. చిన్న అవసరం పడి 2,000 చదువుతా. ఏదో ఒక రోజు డబ్బులు అడగడానికి నా కాళ్ళ దగ్గర వస్తావని నీ కాళ్ళే పట్టుకుంటాను. కాళ్ళ పడాలని చెప్పేసి నేను అన్నీ కొద్దిగా నీ ఆరోగ్యం చూసుకొని జాగ్రత్తగా చూస్తాను. నాకేం కాదు, నాకేం పిల్లలు బాగుంటే నేను బాగుంటాను. సాయంత్రం వచ్చేస్తా. అది
ఆ నీళ్ళు తీసుకురాపు. ప్రతిసారి ఒకటి